లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తలుచుకుంటేనే అస్సలు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంతమంది పెద్దవారితో పనిచేయటం మర్చిపోలేని అనుభూతినిస్తుంది. అసలు ఈ లెజెండ్స్ అందరికీ వేరే లోకం. వాళ్ళ స్థాయికి అసలు రీచ్ కాలేమేమో అని అనుకునేదాన్ని. కానీ వాళ్ళందరి పక్కన నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కీరవాణి గారిని ఫస్ట్ కలిసినప్పుడు చాలా భయమేసింది. ప్రొడక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు కూర్చుని ఓ ఆన్ ప్రొడక్షన్లో అమ్మాయిలాగా ఓ పాట పాడాను. నీ వాయిస్ బాగుంది పిల్ల, బాగా పాడుతున్నావు అని ఆయన అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. నన్ను పుష్ చేసి నాతో పాట పాడించారు కీరవాణి గారు. నా చిన్నప్పుడు అయ్యప్ప పూజల్లో భక్తి పాటలు పాడేదాన్ని. డిఫరెంట్ లవ్ స్టోరీ లవ్ మీ. ఇది ఏప్రిల్ 25న సినిమా థియేటర్లోకి వస్తుంది. యూనిక్ లవ్ స్టోరీని అందరూ మెచ్చుకుంటారు. హీరో ఆశీష్ చాలా స్వీట్ పర్సన్ అని తెలిపారు.